బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నివాసాన్ని ఆయన సందర్శించారు. పర్యటనలో భాగంగా తలమడుగు మండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కంది శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన స్వస్థలం తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలోని ఆయన నివాసాన్ని సందర్శించారు. ఇక ప్రజాసేవ భవన్లో అధికారులతో మంత్రి జూపల్లి కంది శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ప్రజాపాలనలో అవినీతికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏకచక్రాధిపత్యం నడిచిందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమన్నారు మంత్రి జూపల్లి. సమైక్య రాష్ట్రంలో సబ్జెక్టు కరెక్షన్ 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు. అంటే 22 మంది ముఖ్యమంత్రులు సుమారుగా 64 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయలకు నెలకు 600 కోట్ల రూపాయల పైచలకు ఈఎంఐస్ అంటే వడ్డీ ఇన్స్టాల్మెంట్ కట్టేది. కానీ అంత గొప్పగా పరిపాలించినని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పుకున్నా రిజల్ట్ చూస్తే ముఖ్యమంత్రి పరిపాలన 10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. ఈ 8 లక్షల కోట్లకు ఈ రోజున ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ బాకీ ఈఎంఐస్ నెలకు 6,000 కోట్ల రూపాయల పైచలకు అరౌండ్ 6,500 crores. అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఈ 1.5 సంవత్సర కాలంలో 75,000 కోట్ల రూపాయల సంవత్సరం కంటే సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క ఇంట్రెస్ట్ కు ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్ కట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవైతే చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్ని కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా బంద్ చేయకుండా అంటే పెన్షన్లు అయినా, రైతు భరోసా అయినా, రుణమాఫీ అయినా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా 21,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు, సుమారుగా 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ, మళ్ళీ సన్న బియ్యం, అట్లాగే సపోర్ట్ ప్రైస్ అంటే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, ఫ్రీ బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు, రకరకాల అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా కొనసాగిస్తా ఉన్నాం. మొన్ననే రైతు భరోసాకు సంబంధించి గత 10 సంవత్సరాల ఎప్పుడు కూడా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాలే. అంటే ఇన్ని ఇబ్బందులను కూడా ఇన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజున ఎవరెన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా మొసలి కన్నీరు కాల్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకే గడచిన 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ధ్వంసమైంది. అంటే ఆర్థిక పరిస్థితి అయినా, అవినీతి అయినా, ప్రజాస్వామ్యం కూని కాబట్టి జరిగింది, కుటుంబ పాలన, ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజాస్వామ్యం అనేది ఆనాడు నేను కూడా మంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో చూసిన, నేను కూడా మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదు ప్రగతి భవన్ పోవాలంటే. ఎన్నో సందర్భాల్లో ఇంచుమించుగా అందరు మంత్రులు ప్రగతి భవన్ దాకా పోయి వాపసిన సందర్భాలు ఉన్నాయి. గేట్లు తెచ్చుకునేది కాదు. సెక్రటరియట్ లో శాసనసభలోకి ఎంట్రీ లేకుండా ఈ రోజు ఎవరైనా ఎవరికైనా అంటే విన్నవించుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి దగ్గర, మంత్రుల దగ్గరికి వెళ్ళి. అంటే పరిపాలన అనేది గతానికి ఇప్పటికీ డెఫినెట్ గా కొట్టొచ్చినట్టుగా ఆ డిఫరెన్స్ అనేది అవుపడతా ఉంది. సరే, ఇతర అంశాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్ సంబంధించి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. రాజకీయం కూడా నెక్స్ట్ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆదిలాబాదు రాజకీయ ముఖ చిత్రం కూడా డెఫినెట్ గా మారుతుంది. అంటే ప్రజల్ని ఆ స్థాయిలో పరిపాలన ద్వారా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి రెండవది టూరిజం మంత్రిగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉన్నది. జలపాతాలు కావచ్చు, ఎకో టూరిజం కావచ్చు, టైగర్ సఫారీ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా కొంత ప్రాధాన్యత నుంచి టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా దాని వస్తుంది. నాది కూడా ఉందని అనుకుంటున్నాను, గతంలో నాది కూడా ఉందని అనుకుంటున్నాను చాలా మంది. సో డెఫినెట్ గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు
ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం,